అయినా తప్పు చేసేటప్పుడు ఉండాలిరా, ఇప్పుడు ఫీల్ అయితే ఏం లాభంలే. రే సైలెంట్గా ఉన్నంత మాత్రం తప్పు చేసినట్టు కాదురా. అయినా నేను టూర్కి రాకుండా ఉండాల్సింది. రాహుల్ని నువ్వు కొట్టుండాల్సింది కాదే. నేనేం చేయాలో కూడా నువ్వే చెప్తావా? అది కాదే, రాహుల్ సిద్ధుతో గొడవ పడిన దానికన్నా నువ్వు కొట్టిన దానికి చాలా హర్ట్ అయ్యాడు. ఆ సిచ్యువేషన్లో నేను చేసింది కరెక్ట్ అనిపించింది, అందుకే చేశా. ఏంట్రా టూర్ నుంచి వచ్చినప్పటి నుంచి డల్ అయిపోయావు? డల్ అవ్వక డప్పు కొట్టమంటావా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసిన తర్వాత? ఓ అందుకా? నిజంగానే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదురా, బాయ్ ఫ్రెండ్ని అద్దెకి తెచ్చుకున్నా. నీతో కొంచెం మాట్లాడాలి. మాటలతో స్టార్ట్ చేసి చివరికి చేతులతో ఆపుతావు, అంతే కదా? దాని గురించే మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి శైలు? అందరి ముందు అవమానించావు, ఇంకా సరిపోలేదా? నా మాట వింటావా? విన్నది చాలు శైలు. ఏం తిట్టినా కొట్టినా ఏం చేసినా తిరిగి నవ్వుతూ నీ దగ్గరికి వస్తారంటావు, అంతే కదా? నెవర్. పాస్ట్లో నీకు నాకు మధ్య చాలా గొడవలు జరిగి ఉండొచ్చు, కానీ మళ్ళీ మనం ప్యాచప్ అయ్యాం. కానీ ఈసారి ప్యాచప్ అవుతానని నమ్మకం నాకు అస్సలు లేదు. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేకపోతే వర్క్ ప్రెషరా లేకపోతే రాహుల్ పైన కోపమా? కాన్ఫరెన్స్లో అంతలా ఆర్చేసావు? అలా కాదే, పిఎం సార్ దగ్గర నుంచి నాకు ఇంతవరకు ఒక్క మాట కూడా రాలేదు. అలాంటిది సార్ మొన్న అడిగిన క్వశ్చన్స్కి నా దగ్గర ఒక్క ఆన్సర్ కూడా లేదు. నీకు ఫస్ట్ టైం కాబట్టి అలా ఉంది, ఇంకో 2-3 టైమ్స్ అయితే అలవాటు అయిపోతుంది. నేను నీలా కాదమ్మా, ఆఫీస్కి వచ్చేది పనిచేయడానికి, అది కూడా మిస్టేక్స్ లేకుండా పనిచేయడానికి. నీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మోస్ట్లీ అందరూ ఆఫీస్కి ఎంజాయ్ చేయడానికి వస్తారు, టైం పాస్ చేయడానికి వస్తారు. మరీ టూ మచ్గా జడ్జ్ చేస్తున్నావు అనిపించట్లేదా? మగాళ్ళు పిల్లలకి భయపడి ఆఫీస్కి వస్తారు, మాలాంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి భయపడి ఆఫీస్కి వస్తారు. అంటే పనిచేయడానికి ఎవరు రావట్లేదంటావా? పనిచేసి పక్కన పెట్టు, ఈ ఆఫీస్లో ఎంతమంది వర్క్ తప్పించుకోవడానికి లీవ్ తీసుకుంటారో తెలుసా? లీవ్ అంటే గుర్తుకొచ్చింది, సిద్ధు ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు వచ్చాడా? నేనేమన్నా ప్యూనా, వాడి బెస్ట్ ఫ్రెండా? వాడు ఎందుకు వస్తున్నాడు ఎందుకు రావట్లేదో నాకెలా తెలుస్తుంది? జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే ఇంత సోది చెప్పాలా? అయితే నాకు తెలీదు. సర్లే నేను వెళ్తా, పనుంది. కొంచెంసేపు ఉండొచ్చు కదా? నేను చేస్తుంది అడ్మిన్లా కాదమ్మా, మేనేజర్ లాగా. పనుంటుంది కదా. సర్లే దొరుకుతావులే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వర్క్ రిపోర్ట్ అడిగితే అదే పంపిస్తావా? ప్రాజెక్ట్ ఫైల్ కంప్లీట్ అవదా? కానీ సార్ ప్రాజెక్ట్ ఇంకా టైం ఉంది కదా. టైం ఉంది కదా నత్తనడకగా చేయకుండా కొంచెం ఫాస్ట్గా చేయండి. ఫాస్ట్గానే చేస్తున్నాం సార్. మీరు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో వర్క్ రిపోర్ట్లో తెలుస్తుంది. కానీ రేపు క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళని నువ్వే మేనేజ్ చేయాలి. రేపు ఇంకేం వర్క్ పెట్టుకోవద్దు. ఓకే సార్. ఏంటి సిద్ధు, ఇన్ని లీవ్స్ తీసుకుంటున్నావు? ఇన్ఫార్మ్ చేయాలి కదా. అది శైలు, నీకెలా చెప్పాలి? నీ పర్సనల్స్ ఏం అడగట్లేదు కదా, ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? అది మొన్న రాహుల్తో గొడవ అయినప్పటి నుంచి నాట్ ఫీలింగ్ వెల్ శైలు. నీకు ముందే చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అలాంటప్పుడు ఒక టెక్స్ట్ చేయొచ్చు కదా, ఆర్ యూ కెన్ మెయిల్ మీ. కరెక్టే, కానీ సారీ శైలు. ఎన్ని వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి తెలుసా సిద్ధు? ఇదంతా రాహుల్ గడి వల్లే. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు వర్క్ గురించి మాట్లాడుతున్నావు, నేను రాహుల్ గడి గురించి మాట్లాడుతున్నా. అయినా ఆ రోజు జరిగిన దాంట్లో నీదే తప్పు సిద్ధు. నేను రాను రాను అన్నా నన్ను లాగావు, అందుకే రాహుల్కి కోపం వచ్చింది. అంతేలే, ఎంతైనా మీరు పాస్ట్లో లవర్స్ కదా. నేను మధ్యలో వచ్చాను, మధ్యలో వెళ్ళిపోతాను. నేను పాస్ట్ ప్రెజెంట్ గురించి మాట్లాడట్లేదు, తప్పుని తప్పు అంటున్నా అంతే. ఇప్పుడు ఏం చేయమంటావు? నాదే తప్పు, వెళ్ళే రాహుల్ కాలు పట్టుకున్నా. నువ్వు తప్పు చేసావని రియలైజ్ అయితే చాలు. అయినా నువ్వు అంత మంచోడివైతే వెళ్ళొక సారీ చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు తెలుసు నువ్వు లాస్ట్ ఇక్కడికి వస్తావని చెప్పేసి. సిద్ధు, మళ్ళీ ఏంటి శైలు? వర్క్స్ చాలా పెండింగ్గా ఉన్నాయి, సో ఈవినింగ్ వరకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మంచిది. వర్క్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ భలే బ్యాలెన్స్ చేస్తున్నావు, మా అనుభవరాలు. యూ కెన్ గో నౌ. మళ్ళీ సొల్యూషన్స్కి రిపోర్ట్ పంపించావా? పంపుతున్నారా? సరే. రాహుల్, నీతో ఒక విషయం మాట్లాడాలి, కొంచెం పక్కకు వస్తావా? మనం ఫ్రెండ్స్ కాదు, పర్సనల్గా మాట్లాడడానికి. అలానే మనం ఎనిమిస్ కూడా కాదు కదా. సరే విషయం ఏంటో చెప్పు. అదే సారీ, మొన్న టూర్లో జరిగిన దాని గురించి. మొన్న జరిగిన దానికోసం ఇప్పుడు సారీ చెప్తున్నావా? అంటే ఇప్పుడే రియలైజ్ అయ్యా. రియలైజ్ అయ్యావా? రియలైజ్ అయ్యేలా చేశారు. ఎవరు చేస్తారు? ఇంకెవరు ఉన్నారుగా, మీ మేడం. నీ ఉద్దేశం ఏంటి రాహుల్? నా ఉద్దేశం ఏదైనా సరే మీ ఇద్దరి మధ్య మాత్రం జరిగేది అదే కదా. నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి నిజమనుకోవడం నీ మూర్ఖత్వం, అది నీకే మంచిది కాదు. తప్పుల గురించి నువ్వే చెప్పాలి. అదంతా కాదు రాహుల్, నీకు సారీ చెప్పడానికి వచ్చాను, చెప్పాను, వెళ్తున్నా. సారీ కూడా నీలాగే పలుచగా ఉంది, చెప్పేది కాస్త స్ట్రాంగ్గా చెప్పు. టైం వచ్చినప్పుడు గట్టిగా చెప్తాలే. టైం కోసం వెయిట్ చేస్తావేమో. నేను ఏ టైంలో గట్టిగా ఇవ్వాలో ఆ టైంలో గట్టిగా ఇస్తాను.
చూద్దాం. బాయ్. వాడే వచ్చి సారీ చెప్పాడు కదరా, యాక్సెప్ట్ చేయొచ్చుగా. వాడు చెప్తే ఓకేరా, కానీ వాడి చేత చెప్పించింది అదే నాకు కాలింది. ఎవర్రా? ఇంకెవరు? శైలు మేడం. తనకేం అవసరం? కొన్ని అవసరాలు ఇన్స్టెంట్గా యూజ్ అవ్వరా, కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా యూజ్ ఉంటాయి. ఎప్పుడు నేనేం చెప్తున్నా అర్థం కావట్లేదు అంట. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. మేము మా గురించి మాట్లాడతాం, నువ్వు సొసైటీ గురించి మాట్లాడతావు, అందుకే అర్థం కావట్లేదు. ఈడేం చెప్పాడో నాకు అసలు అర్థం కావట్లేదు. హలో పిన్ని, బావున్నావా? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. అయినా ఏంటి సడన్ గా కాల్ చేసావు? ఏమన్నా పనా? పనుంది. మన సంధ్య సిటీకి వచ్చి జాబ్ చేస్తా అంటుంది. మంచిదే కదా, పంపించండి. మీ బాబాయ్ వద్దన్నా నేనే ఎంకరేజ్ చేసి పంపిస్తున్నాను. కాస్త నువ్వే చూసుకోవాలి. సరే పిన్ని, నేనున్నా కదా, నేను చూసుకుంటాలే. రేపు సిటీకి వస్తుంది, కొంచెం పికప్ చేసుకో అమ్మా. సరే పిన్ని. సరే మరి, ఉంటాను. ఏంటి ఓకేలా చేస్తున్నానో చూడ్డానికి వచ్చావా? లేదు, ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? నువ్వే అందరు హెల్ప్ చేస్తావు, నేనేం హెల్ప్ చేస్తాను నీకు? అంటే ఊరు నుంచి పిన్ని కూతురు వస్తుంది, తనని పిక్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళాలి. నన్నే మా డాడీ డ్రాప్ చేస్తాడు, పిక్ చేసుకుంటాడు. అలాంటిది నేను వెళ్ళి పిక్ చేసుకోవడం కష్టం. ప్లీజ్ సోనీ. క్యాబ్ బుక్ చేయొచ్చు కదా, ఈజీగా వచ్చేస్తుంది. దగ్గర రిలేటివ్స్, వెళ్ళకుంటే బాగోదు. అయితే నువ్వు వెళ్ళు. అస్సలు కుదరదు. పిఎం సార్ మీటింగ్ పెట్టారు, నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు. క్లయింట్స్ వస్తున్నారంట. అలా అయితే ఎవరినన్నా పంపించు. అందుకే కదా నిన్ను అడుగుతున్నా. నిజం శైలు, డాడీ లేకుండా నేను బయటికి వెళ్ళను. ఇంకెవరినైనా అడుగు. ఇంకెవరున్నారు? మన ప్యూన్ గాడు ఉన్నాడు కదా. వద్దు, వాడు కళ్ళు తెరవమంటే నోరు తెరిచొస్తాడు, వాడితో కష్టం. మరి రాహుల్? రాహుల్ అయితే ఓకే, కానీ ఈ టైంలో నాకు హెల్ప్ అంటే అస్సలు ఒప్పుకోడు. నువ్వు అడిగితే ఒప్పుకోడు, నేను అడిగితే ఒప్పుకోక తప్పదు. నా కజిన్ అని మాత్రం అస్సలు చెప్పకు. నా కజిన్ అంటే అస్సలు చెయ్యడు. నేను చెప్తేనే కదా తెలిసేది వాడికి. ఏదైనా చెయ్యి, తను మాత్రం సేఫ్గా నా దగ్గరికి రావాలి, ఓకేనా? ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సోనీ. అరే మావా, వర్క్ రిపోర్ట్ సబ్మిట్ చేసావా? ఎప్పుడో సబ్మిట్ చేశాను రా. ఈరోజు క్లయింట్స్ వస్తారంట, వాళ్ళ దగ్గర ఈరోజు క్లోజ్ అయ్యి బిఎం సార్ దగ్గర మార్కులు కొట్టేస్తా, ఆ తర్వాత శైలిని కింద పంపించేస్తా, ఆ తర్వాత నీ పైకి వచ్చేస్తా. కొట్టేస్తావు. మన సిద్ధిగాడిని కొట్టా, ఇప్పుడు బియ్యం సార్ని కొడతా అంటున్నావు. రేపు పొద్దున్న నన్ను కొట్టినా కొడతావులే. నిన్ను కొట్టాను రా. థ్యాంక్స్ రా. చితక్ కొడతా, పని చూసుకో. రాహుల్. ఆహా, మీ అమ్మాయిలు ఎంత క్యూట్గా ఇంత మంచిగా ఎప్పుడు అడుగుతారో తెలుసా? హెల్ప్ కావాలన్నప్పుడు. మ్యాటర్ ఏంటి? నాకు నీలో నచ్చేది నీ ఇంటెలిజెన్స్. ముందు విషయం చెప్పమ్మా. మా కజిన్ ఊరు నుంచి వస్తుంది. టికెట్ తీయలేదని టీసీ పట్టుకున్నాడా? పోలీస్తో మాట్లాడమంటే చెప్పు, మాట్లాడదా? అది కాదు రాహుల్, తన్ని పిక్ చేసుకోవాలి. నేనేం ర్యాపిడోలో పని చేయట్లేదు, పిక్ చేసుకోవడానికి డ్రాపింగ్ చేసుకోవడానికి. తను ఫస్ట్ టైం సిటీకి వస్తుంది రాహుల్. తను సిటీకి కొత్త కదా, కొంచెం పిక్ చేసుకోవా? ఓ 4 రోజులు తిప్పు, బాధపడిపోద్ది. మరీ అంత ఎటకారం ఎందుకు రాహుల్? కొంచెం పిక్ చేసుకోవచ్చు కదా. ఇప్పటికిప్పుడంటే శైలి మేడం పర్మిషన్ ఇస్తారా? ఈ విషయంలో నీకు ఖచ్చితంగా ఇస్తారు, వెళ్ళి అడుగు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? నువ్వు అడుగు, నేను చెప్తున్నాను కదా. సరే అయితే అడుగుతా. హలో. ఏంటి మేడం, ఒక 1 అవర్ పర్మిషన్ కావాలి. ఎందుకు? అంటే సోనీ దగ్గరికి నేను సోనీ పేరు చెప్తే తీసుకుంటుందేమో. సోనీ మేనేజ్ చేసినట్టుంది. అంటే ఈ మధ్య నేను సామాజిక సమగ్ర అభివృద్ధి శాఖలో జాయిన్ అయ్యాను అనమాట. ఏంటి అంటే అదే వృద్ధులకు రోడ్లు దాటించడం, గుడ్డలకి స్టిక్లు అందించడం, బీది కుక్కలకి బిస్కెట్లు వేయడం, ఇలాంటివి అనమాట. ఇంకా చెప్పు. బిచ్చగాళ్ళకి ప్లేట్లు అందించడం అది కూడా ఉందనుకోండి. వెళ్ళొచ్చా? సరే తీసుకో, కానీ 1 అవర్లో వచ్చేసి మీటింగ్ ఉంది. థ్యాంక్స్. అవును మేడం, మీకు క్రాకా? అంటే అదే 1 డే లీవ్ అడిగితే నీకు జాబ్ కావాలా లేకపోతే లీవ్ కావాలా అని అంటారు. ఇప్పుడు 1 అవర్కి పర్మిషన్ ఇస్తున్నారు. నీకు పర్మిషన్స్ కావాలా, ఎక్స్ప్లెనేషన్స్ కావాలా? పర్మిషనే కావాలి కదా, వెళ్ళు. సోనీ ఏంటే ఇంకంటని చెప్పొచ్చా? ఇప్పుడు 2 గంటలైంది. శైలి గురించి నీకు తెలుసు కదా. వస్తుంది రాగు. అది కాదు సోనీ, ఇప్పుడు నన్ను వచ్చేయమంటావా? నాకైతే వెయిట్ చేయడం కుదరదు. ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయరా? సరే, మరొక్క హాఫ్ అన్ అవర్ చూస్తాను, రాకపోతే మాత్రం నేను వచ్చేస్తాను.
సరే బాయ్. Thank you.